అదే ఆర్టీవీ యాప్. వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి. భూగోళిక పరిస్థితుల ప్రభావంతో ఎండలు తీవ్రమవుతున్నాయి. రోజు ఎండల వేడిమికి తట్టుకోలేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వాతావరణ శాఖ దగ్గర ఉన్నాం. రోజు రోజు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, రోజు రోజుకు ఎండలు మండిపోతున్న పరిస్థితి, ఎండల నుండి బయటకు రావాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. వాతావరణంలో భౌగోళిక పరిస్థితుల ప్రభావంతో వాతావరణంలో రోజు రోజుకు మార్పులు వచ్చేసారు. అసలు ఏంది ఎండల పరిస్థితి? అయితే మనకు 3 days బ్యాక్ అల్పపీడన ద్రోణి వల్ల మనకు వర్షాలు పడటం వల్ల కొంచెం తగ్గింది ఉష్ణోగ్రత. 38, 35, 37 డిగ్రీస్ వరకు నమోదైంది. అది ఈ 1 weekలో మనకు మళ్ళీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. లాస్ట్ వరకు 41 చేరుకుంటుంది మార్చ్ 31 వరకు. తర్వాత ఏప్రిల్లో మళ్ళీ 44 డిగ్రీస్ వరకు చేరుకుని మళ్ళీ మేలో మనకు 45 అబోవ్ వరకు రికార్డ్ అవుతుంది. అయితే ఈరోజు ఉష్ణోగ్రత వివరాలు చూసుకుంటే 39 డిగ్రీల పైనే ఉష్ణోగ్రత వివరాలు ఉన్నట్లు పరిస్థితి. ఏంది అసలు? మనకి ఇది సీజన్ కాబట్టి మార్చ్ 1 నుంచి మే 31 వరకు. అయితే మనకు మొన్న 3 days వర్షాలు పడటం కొంచెం తగ్గింది. తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది టెంపరేచర్. మనకు ఈ ఏప్రిల్ మొత్తం 44 అబోవ్ వరకు వస్తుంటుంది. మధ్యలో తగ్గుతుంటుంది థండర్ స్టార్మ్తో, యాక్టివిటీతో, ఉరుములు మెరుపుతో వర్షాలు రావడం వల్ల అప్పుడప్పుడు తగ్గుతుంటుంది. తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది. మళ్ళీ ఏమైనా వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశం లేదు? ఉరుములు మెరుపులు లాంటితో అల్పపీడన ధోరణి ఏమైనా ఏర్పడే అవకాశం ఉంది? అయితే ఉరుములతో వర్షాలు ఏంటంటే సాయంత్రం వరకు డెవలప్ అవుతుంటాయి కుమ్లో నింబస్ క్లౌడ్స్. దాంతో మనకు వర్షాలు పడుతుంటాయి. కానీ టెంపరేచర్ మాత్రం అబోవ్ 40 degrees చేరుకుంటుంది మధ్యాహ్నం పూట. అంటే ఏమైనా అల్పపీడన ద్రోణి ప్రభావం ఏర్పడే అవకాశం ఉంది? ఇప్పుడైతే ఏం లేదు. ఈ 1 week తర్వాత మళ్ళీ ఫోర్కాస్ట్ చేయాలి. మనకు ఏప్రిల్ 1 మళ్ళీ మనకు మాన్సూన్ ఫోర్కాస్ట్ కూడా వస్తుంది ఆల్ ఇండియా ఢిల్లీ నుంచి. అప్పుడు మనం దాన్ని మళ్ళీ చేయొచ్చు. అంటే ముఖ్యంగా చూసుకోవచ్చు, గత 2005లో జరిగిన ఏదైతే ఉష్ణోగ్రత అత్యధికంగా ఏర్పడింది, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ ఉష్ణోగ్రత డిగ్రీలు ఎండ టెంపరేచర్ ఇప్పటి వరకు డిగ్రీని ఆ ఉష్ణోగ్రతను బీట్ చేసిన పరిస్థితి లేదు. అప్పుడు ఎంత ఉంది? అంటే ఇప్పుడు మనకు 2005లో వచ్చిన 47.3 మే 22 నాడు అది అలాగనే ఉంది. అంటే 1 degree దానికంటే ఎప్పుడు రికార్డ్ అవుతూనే ఉంది. అప్పటి వరకు 46, 46.2 అలా రికార్డ్ అవుతుంది. అంతవరకు అయితే చేరుకోలేదు. అంటే మనది ఎత్తైన పీఠభూమి, దక్కన్ పీఠభూమి. ఈ ప్రాంతంలో మహారాష్ట్ర, విదర్భ తదితర ప్రాంతాలకు అత్యధికంగా ఉష్ణోగ్రత ఉండే అవకాశం లేదు. ఈ ఎత్తైన భూభాగం ఉండడం వల్లనే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నాయి. ఎత్తైన కానీ సముద్ర మట్టంకు మనకు దక్కన్ పీఠభూమి ప్రాంతం కాబట్టి మనకు విదర్భ పైన రాజస్థాన్ నుంచి మనకు పొడిగాలు రావడం వల్ల ల్యాండ్ పైన నుంచి ఈ వేడి మనకు పెరుగుతూ ఉంటుంది రాను రోజుల్లో. మొత్తానికి చూసుకోవచ్చు, వాతావరణ మార్పుల వల్ల రోజు రోజుకు ఎండవేడిమి పెరుగుతూ ఉంటుంది. అదైతే గత 3 రోజుల క్రితము ఏదైతే వడగళ్ల వాన వర్షాలు కురవడం వల్ల కొంచెం ఉష్ణోగ్రతలు తగ్గాయి. కానీ నిన్న నుండి కూడా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మార్చ్ ఎండింగ్ వరకు కూడా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత చేరుకునే అవకాశం లేదు. ఏప్రిల్ మొదటి వారంలో కొంచెం ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం లేదు. అప్పుడప్పుడు ఉరుములు మెరుపులతో వడగళ్ళు పడడం వల్ల కొంచెం ఉష్ణోగ్రతలు రాత్రి వేళ తగ్గినప్పటికీ కూడా ఉదయం వేళలో ఖచ్చితంగా ఈ ఎండ వేడిమి ఎక్కువ ఉంటుంది. మన భూగోళిక పరిసర ప్రాంతము ఏదైతే దక్కన్ పీఠభూమి కావడం, దీనికి అందరికీ కూడా ప్రధానంగా ఈ ఎండలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి ఇసుక ప్రాంతం నుండి గాలి వీచడం వల్ల మన దగ్గర ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత ఎండలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. గత 2005 ఉష్ణోగ్రతలను ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా బీట్ చేయలేదు. 2005 మార్చి 22న 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ఉష్ణోగ్రత వేడిని ఎప్పుడు కూడా దాటలేదనే పరిస్థితి ఉంది. గతంలో 46.2, 46.6 వరకు కూడా ఉష్ణోగ్రతలు ఎండవేడిమి పెరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 47 డిగ్రీలను ఎండవేడిమి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా బీట్ చేయలేదు. రానున్న రోజుల్లో ఎండలు తీవ్రతరంగా ఉంటాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎండల వేడిమి ఉదయం పూటనే బయటకు వెళ్ళాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మరింత ఏదైతే ఏప్రిల్ మాసంలో మాత్రం కొంచెం వడగాళ్ళు వీచి రాత్రి వేళల్లో వడగాళ్ళతో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తమ అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దు. ఎండలు మండిపోతున్న క్రమంలో తమ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. సాజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.